హాయ్ అండి. ఇది పచ్చిమిరకాయలు వేస్తున్నానండి చట్నీ చేద్దామని. వేపిన శనగపప్పు చట్నీ చేద్దామని అట్టిగా బజ్జీ వేస్తానండి. ఇవాళ చుట్టాలు వచ్చారు మాకు. ఇదిగోండి వేపిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదండి, అది. ఈ పప్పు కూడా పచ్చిమిరకాయలతో 1 కేజీ ఆగనిస్తే పచ్చి వాసన కానీ ముక్కు వాసన కానీ రాకుండా ఉంటుందండి. మనం డబ్బాల్లో స్టోర్ చేసి ఉంచుకుంటాం కదా. ఈ పుట్నాల పప్పు పచ్చిమిరకాయలు వేగిన వెంటనే ఆ వేడిలో వేసామనుకోండి చక్కగా స్మెల్ బాగా వస్తుంది. ఆ ముక్కు వాసన అది రాదు. మేము చాలా ఒబ్బడిగా ఉంచుకుంటామంటే కనుక ఎలా అయినా డబ్బాల్లో వేస్తాం కదా, ప్లాస్టిక్ డబ్బాల్లో వాసన వస్తుంది మూత బిగించడం వల్ల. మీరు ఇలా వేపడం వల్ల వాసన అంటూ రాదు. చక్కగా ఒక్క వేపు వేపాలి. ఎవరైనా అయితే పొట్లంతో తెచ్చిన వెంటనే పొట్లంలో ఏమున్నాయి ఏమి లేవో కూడా చూడకుండా వేసేస్తారు. అలా వేయకూడదండి. డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకున్న దాంట్లో కొంచెం ఇలా వేపామనుకోండి చట్నీ చాలా బాగుంటుంది. చట్నీలో పచ్చి వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి క్యాన్సర్లు అవి రానవదండి పచ్చి వెల్లుల్లిపాయ వేస్తే. తర్వాత తాలింపు పెట్టుకున్నప్పుడు మిక్సీ పట్టినప్పుడు పచ్చి వెల్లుల్లిపాయ రేకలో 4-5 వేసేయండి. స్మెల్ చాలా బాగుంటుంది, సువాసన వస్తుంది, పచ్చడి కమ్మగా ఉంటుంది. మీరు తాలింపు పెట్టినప్పుడు 4 రేకలు చెదగొట్టి మళ్ళీ తాలింపులు వేసుకోవాలి. బాగుంటుంది. అలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. ఇవ్వండి రేకలు చూసారా, ఇవి వేస్తే సరిపోతుంది. ఇలాగా తాలింపులో మళ్ళీ వేసుకోవాలి కరివేపాకు అయ్యిని. ఆయిల్ పోసానండి తాలింపు వేయడానికి. చట్నీ పచ్చడి అంటే చట్నీ అండి. ఆవాలండి, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయలు. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు పెద్ద ఏగక్కర్లొద్దండి. కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు వేసానండి.